ఉదయమే మధ్యాహ్నం సంఘటన విషయం తెలిసింది. చాలా బాధ అనిపించింది. వీఆర్ఏలకు సంబంధించి అందరు పేదోళ్ళు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమాజం వాళ్ళందరూ కూడా కష్టపడి పేద ప్రజలకు సేవ చేసే పేద వర్గానికి సంబంధించిన ఉద్యోగస్తులు అందరూ కూడా చాలా రోజులుగా సమ్మె చేస్తున్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో సమ్మె చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో నేను కూడా 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా చాలా ప్రాంతాల్లో వాళ్ళని కలిసి వాళ్ళకి సంఘీభావం కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళు ఏం గొంతమ్మ కోరికలు ఏం కోరతలేరు. వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను మాత్రమే నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నారు. మాకు ముఖ్యమంత్రి గారి మాటలు గుర్తొస్తున్నాయి. మాకు ముఖ్యమంత్రి గారు ఊరించుకుంటా మాటలు చెప్పిండు. ముఖ్యమంత్రి కదా ఇవి తూచా తప్పకుండా అమలు అవుతాయని చెప్పి సంతోషపడ్డాం. ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసినాం, అన్ని అభిషేకాలు చేసినాం. అప్పటిదాకా మంచిగా ఉన్న ముఖ్యమంత్రి మళ్ళా లాపత్తా లేకుండా పెట్టి సోయి లేకుండా అన్నాడు. మా సమస్యలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి భావించి సమ్మె చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు 30 మంది చనిపోయారు. రోజుకొకరు చచ్చిపోయారు. నిన్న కూడా అశ్వారావుపేట మండల్ కుమ్మరిగూడెం సదస్సున పల్లా సామెల్ చనిపోయాడు హార్ట్ స్ట్రోక్ తోని. ఇదే ఈ విషయంలో మొన్న కామారెడ్డి జిల్లా లింగాపూర్ సమ అశోక్ చనిపోయాడు. అంతకుముందు నల్గొండ జిల్లాకు సంబంధించిన వెంకటేశ్వర్లు. ఇట్లా రోజుకొకరు చెప్పినా ఇప్పటికీ 30 మంది చనిపోయారు. వాళ్ళకి బాధ అనిపించి ఈ మంత్రులు పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యేలు పట్టించుకుంటారు, ఎవ్వరు వస్తలేరు, మమ్మల్ని కనీసం పట్టించుకుంటలేరు, ఒక బీజేపీ తప్ప మాకు ఎవరు సపోర్ట్ చేస్తలేరని భావించి ముఖ్యమంత్రికి ఏమైనా బాధ చెప్పుకుందాం అని చెప్పి ప్రగతి భవన్ వేరు. పాపం వాళ్ళకి తెలియదు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి భారం తెలియదు వాళ్ళకు. వీళ్ళు ఓమైనా ముఖ్యమంత్రి బయటకు వచ్చి స్వాగతం పలుతారు పాపం వాళ్ళనుకున్నారు అమాయకులు. వాళ్ళకు అది ముఖ్యమంత్రి భారం తెలియదు వాళ్ళకు. అందుకే నిన్న కూడా చెప్పిన ప్రగతి భవన్ అనేది ప్రజలకు సంబంధించి కాదు, ముఖ్యమంత్రి అధికారికే సంబంధించిన అసలే కాదు. ఎందుకంటే పేదోళ్ళం కలవాడు, మంత్రులం కలవాడు, ఎమ్మెల్యేలం కలవాడు. ఇవాళ ఒక ఆయన అంటున్నాడ, బండి సంజయ్ ముఖ్యమంత్రి అధికారిక భవన్ అని బారంటాడా అన్నాడట. ఈ పోటుగాడు ఈయనకే అపాయింట్మెంట్ లేదు ఆడ. ఇవాళ మాట్లాడడానికి అపాయింట్మెంట్ లేదు ఆడ. నేను అన్నా నువ్వు ఎన్నిసార్లు వేణు ప్రగతి భవన్ పో అని చెప్పచ్చు, రికార్డ్ బయట పెట్టని చెప్పన్నా. మీరే కుక్క బతుకు అడగొట్టే పోలీసులు లోపడనియారు, కిలోమీటర్ దూరం ఆపుతారు నేను చూసి. మరి చెప్పండి, ఒక్క మీరు ఆ విజిటర్స్ లిస్ట్ ఉంటుంది అలా, ఆ విజిటర్ లిస్ట్ చూస్తే ఓవైసీ తప్ప ఇబ్బంది ఉంటుంది అపాయింట్మెంట్స్. ఓవైసీ ఇద్దరు అన్నదమ్ములకు తప్ప ఇవ్వండి రిజిస్టర్ల పేర్లు ఉన్నాయి. మరి దాని బార్ కాకుండా ఏంటది? నిజంగా అది బార్ కాదు, ప్రజా దర్బార్ అని చెప్పి ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు అప్పుడప్పుడు కొంచెం వాగేటోళ్ళు విజిటర్ లిస్టు మొత్తం బయటపెట్టు, విజిటర్ లిస్టు బయటపెట్టు. చలో నేను కూడా ఒప్పుట 8 సంవత్సరాల్లో మీ ముఖ్యమంత్రి ఎంతమంది ప్రజలను కలిసిండు, ఏ ప్రజలను కలిసిండు, ఎవరెవరు కలిసిండు, అతను మీ మంత్రులను ఎన్నిసార్లు కలిసిండు క్యాబినెట్ మీటింగ్ తప్ప ఇంకెప్పుడైనా కలిసిండా? ఎంతమంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఎంతమంది ప్రజాపతికి అపాయింట్మెంట్ ఇచ్చారు చెప్పని చెప్పాలి. మరి ప్రజలను కలవండి, ప్రజలకు ఉపయోగపడని దాన్ని మరి బార్ అనుకుంటే ఏ ప్రజా దర్బార్ అంటారా? చెప్పాలి ఈ వాగటోళ్ళందరూ కూడా. ఇంత ఘోరమైన పరిస్థితి భరించలేక ప్రగతి భవన్ పోతే గొడ్లను తీసుకుపోయారు ఇవాళ. ఆ వీడియో చూస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరు ఏడుస్తున్నారు. పాపం గిన్ని రోజుల సమ్మయ్య బట్టి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏకదాటి ప్రగతి భవన్ ముట్టడి అనలే. వాళ్ళు సమ్మె చేసి 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 నిన్న వాళ్ళ వీఆర్ చనిపోయినాక ఇంకెంతమంది బలించుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి. చాలా మంది చచ్చిపోయేటట్టున్నారు. చచ్చిపోతామంటే మేమే ఆపుతున్నాము, ధైర్యం చెప్తున్నాం, ఆదాలో మేము ధైర్యం చెప్పుకుంటున్నాం. అది భరించలేక ప్రగతి భవన్ పోతే ఇవాళ వాళ్ళను ఎట్లా కొట్టిండో వీడియో చూశారు, టీవీలు కూడా చూపెట్టినాయి. అరెస్ట్ చేసి లోపడేసాను.
మరి అసెంబ్లీలో చర్చించాలి కదా, అసెంబ్లీ ఎందుకు పెట్టినాం? మీరు అంత పీకుడు పని ఏమున్నది? మీరు అసెంబ్లీ చూసి ఏమన్నారు? ఏం చర్చ జరగదు అసెంబ్లీలో, అన్ని కుంపలు ముచ్చటియే. ఏమంటే మోడీ గారు తిట్టుడు, కేంద్రం తిట్టుడు, అందుకే అసెంబ్లీ ఏం పంచాలి, ఏం దాన్ని ఉద్ధరించలేదు, దాన్ని విక్కింది ఏం లేదు, కోట్ల రూపాయలు నష్టం తప్ప ఏం లేదు. పబ్లిక్ మీటింగ్లు తిట్టుడే, విలేకరుల సమావేశం పెడితే బీజేపీని తిట్టుడే, అధికారిక సమావేశం పెట్టిన బీజేపీని మోడీ గారు తిట్టుడే. ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఈ విషయం చర్చించాలి. వీఆర్ఎల్ విషయం మొన్న కూడా జరిగింది ఇబ్రహీంపట్నంలో. చర్చించు అసెంబ్లీలో తప్పు లేదనుకుంటే చర్చించు అసెంబ్లీలో. వీఆర్ఎల్ సమస్యల మీద ఎందుకు చర్చించవు? ఇంకా రేపు అసెంబ్లీ ఉంటే చెప్తాడు, వీఆర్ఎల్ సమస్యలు పరిష్కరిస్తాడు, మళ్ళీ సమస్యలంగా పెట్టేది పీకల అసెంబ్లీ మళ్ళీ ఇది పెట్టాలి వాడి గ్యారంటీ పెట్టాలి వాటి పెట్టి, లేకుంటే అది కూడా ఎందుకు పెడతారు. కానీ అసెంబ్లీ పెట్టే అవకాశం అవసరం లేదనుకుంటే మాత్రం అసలు అసెంబ్లీ పెట్టాడు ముఖ్యమంత్రి. అనుకుంటున్నాడు, అప్పుడప్పుడు అనుకుంటున్నాడు, మీ అసెంబ్లీ ఒక రూల్ పెట్టేది, ఈ బడ్జెట్ ఇవన్నీ లేకుంటే నాకు నేను ముద్ర కొట్టుకునే పైసలు ముద్ర కొట్టుకునే అధికారం నాకు ఇష్టం మంచిగా అనుకుంటున్నాడు. ఈ పైసలు సరిపోతారు అని చెప్పి ఈ అసెంబ్లీ బడ్జెట్ పెట్టాలి, ఆమోదము తీర్మానాలు చేయాలి, వాటికి ఆమోదం పొందాలి, చర్చించాలి, ఇవన్నీ ఎందుకు అని చెప్పి ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. కానీ కంపల్సరీ పెట్టాలి కాబట్టి ఆయనతో అసెంబ్లీ లేకుండా కూడా పెట్టాడు. ఆ పెట్టిన అసెంబ్లీలో నువ్వు ఏం హామీలు ఇచ్చినావు, ఏం నెరవేర్చినావు, తెలంగాణ సమాజాన్ని ఏం ఆదుకున్నావు, తెలంగాణ రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించినావు, నువ్వు ఇచ్చిన హామీలేంది, నెరవేర్చిన హామీలేంది, ఇంకా ఏం చేయబోతున్నావో, నువ్వు చేసిన ఘనకార్యం ఏంది, నువ్వు చేసిన గొప్పతనం ఏందో చెప్పుకుంటున్నావు నువ్వు. ఎందుకంటే ఏం చేయలేవు కాబట్టి తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి ఇలా అసెంబ్లీ పెట్టానే ఏమైనా చెప్తారవచ్చు. ఇబ్రాహీంపట్నంలో 4 చచ్చిపోయాయి, 30 మంది ఆసుపత్రి పాలే. చర్చించు దానికి కారణం వాళ్ళు నువ్వు ఎంక్వైరీ చేసినాను కదా, నివేదిక చెప్పు, నివేదిక చర్చించును. నేను చర్య తీసుకున్నా. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అవుతుంది, నీళ్లు బల్లులు పడుతున్నాయి, ఈగలు పడుతున్నాయి, దోమలు పడుతున్నాయి, బొద్దింకలు పడుతున్నాయి. పాము కారుతోని చిన్నాడు చనిపోయాడు, చిన్న బాబు చనిపోయాడు పాము కారుతోని. చర్చించు వాటి మీద. ఇటువంటి పరిస్థితుల్లో సమస్యల మీద దృష్టి పెట్టి సమస్యల మీద చర్చించినటువంటి అసెంబ్లీ కేవలం మోడీ గారిని తిట్టడానికి మాత్రమే అసెంబ్లీ ఉపయోగపడుతుందంటే దీనికంటే దుర్మార్గం ఇంకోటి. మోడీ గారిని ఫాసిస్ట్ అన్నాడు. నీళ్ళకి 18 రోజు తాగిమంటుండే, రోజు 18 గంటలు పనిచేస్తున్నాడు. 18 గంటలు ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి గొప్ప ప్రధానిగా ప్రపంచమే గుర్తించింది. నీలాంటి ఫాసిస్ట్ గారిని ఎవరు గుర్తించారు? ప్రపంచం గుర్తించింది. మళ్ళీ చెప్తున్నా, గూగుల్ మళ్ళీ ఒక్కసారి ఓపెన్ చేసుకో, వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా. తెలంగాణ వాళ్ళు మర్చిపోతలేరు. మళ్ళీ ఇలా టీవీలు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తారు, మీ మొబైల్ ఆన్ చేయండి, వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా అని ఒక్కసారి కొట్టండి గూగుల్ ఓపెన్ చేసి. ఎవరి పేరు వస్తుందో రేపు కేసీఆర్ పంపటి దాన్ని. ఆ ట్విట్టర్ టిల్లు ఉంటాడు ఒకరు, ఆయన పంపటి దాన్ని. సార్ నేను వేస్ట్ ఫెల్ ఆఫ్ బండి సంజయ్ చెప్పండి, వేస్ట్ ఫెల్ ఆఫ్ ఇండియా చేసి కొట్టా సార్, కొడితే మీ అయ్యే పేరు వస్తుంది చెప్పి చెప్పురు. అది నీకు మోడీ గారికి తేడా. బెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా కొట్టు చూడండి. అవి 2 స్క్రీన్ షాట్ తీసి ఒక్కసారి కేసీఆర్ కుటుంబాన్ని పంపండి ఒకసారి. మోడీ ఫియర్ సిండ్రోమ్ వచ్చిందన్న రోగం వచ్చింది ఈ మధ్య. పొద్దున్న లేసినా రాత్రి లేసినా మోడీ మోడీ మోడీ, తెల్లారు లేస్తే మోడీ మోడీ అని చెప్పి అదే పని తప్ప వేరే లేదు. 2 పెగ్గులు చంపుతాడు, బయటికి వస్తాడు, మోడీ గారు ఇస్తాడు, పోయి మళ్ళీ రగ్గొప్పుకోవడం అంటాడు. మళ్ళీ బయటికి వెళ్ళాడు. వారానికి వస్తారు నేనున్నా, కానీ వచ్చినప్పుడు మాత్రం మోడీ గారు తిడతా, కేంద్రాన్ని తిడతా, మళ్ళీ ఒకసారి సెంటిమెంట్ అగిలిస్తా. ఒక్కసారి నమ్ముతారు ప్రజలు, 2 సార్లు నమ్మిరు, 3సారి నీ మాటలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఆయన గుర్తిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఇంకా నేను చెప్పే మాటలు వింటూ లాస్ట్కి నీ గత ఏమైంది, ప్లీజ్ చెప్పలు కొట్టండి, ప్లీజ్ చెప్పలు కొట్టండి పరిస్థితికి వచ్చింది. దేశకి నేత అయితే కలగంటున్నాను. మోడీ గారు నిన్నే 10-20 సార్లు కలిసిన
50 సార్లు కలిసినావు. మరి నువ్వు ఎంతమంది కలిసినావు, ఎంతమంది ప్రజలు కలిసినావు? ఎవరికి అపాయింట్మెంట్ లేదా? 18 గంటలు పనిచేస్తాడు, నువ్వు ఎప్పుడంతా అపాయింట్మెంట్ ఇస్తాడు, నువ్వు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇస్తున్నావా? అంటే లాఠీ చార్జ్ అని చాలా బాధ అనిపించింది. అలా ఉద్యోగుల మీద లాఠీ చార్జ్ చేసిండు, కార్మికుల మీద, ఆర్టీసీ అందరు ప్రతి ఒక్కరి మీద ధర్నాలు చేస్తే లాఠీ చార్జ్, లాఠీ చార్జ్, లాఠీ చార్జ్. ఆ సమైక్యాంతప్పుడు కూడా ఇట్లా లాఠీ చార్జ్ కాలేవచ్చు. అప్పుడు పోలీసు వాళ్ళు భయపడుతుంది, చట్టం గుర్తొస్తుండే. ఇప్పుడు చట్టం లేదేం లేదు. ఎక్కువ పేదోళ్ళని ఎక్కువ కొడితే, లేకపోతే బీజేపీలకు ఎక్కువ కొడితే పోలీసుల ప్రమోషన్లు, పోస్టింగ్లు. పార్లమెంటు మీద కూడా మాట్లాడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి. పార్లమెంట్లో ఏ బిల్ అయినా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పక్షం కానీ 2-3 రోజుల పాటు చర్చ జరిగిన తర్వాతనే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందుతుంది. నీ అసెంబ్లీలో ఎప్పుడైనా చర్చ జరిపినావు నువ్వు? పంచాయతీరాజ్ బిల్లు ఏం చేసినావు నువ్వు? రాత్రి పంపిన పొద్దున ఆమోదింపేసుకున్నావు. రాత్రి పంపిన తెల్లారి కథం అవుట్. చర్చ జరిగిందా దాని మీద? ఏమన్నా చేసి ఏం చేస్తున్నావు? ఇలా ప్రజాపర సర్పంచ్లను అందరు ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేస్తా. కానీ పార్లమెంట్లో ఏం చేస్తున్నారు? ఇలా ప్రతి బిల్లు మీద చర్చ జరుగుతున్నది. ఎందుకంటే నువ్వు పార్లమెంట్ సభ్యుడు, నువ్వు పోలే కదా, నీకేం తెలుస్తుంది? నీకు తెలంగాణ బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడే నువ్వు పోలేదా? తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడే నువ్వు పోలేదా? చర్చల్లో పాల్గొనలేదా? చర్చ గురించి నీకు తెలియదా? దొంగ దీక్షలు చేసేవాడికి ఏం తెలుస్తుందన్నా తెలంగాణ గురించి? తెలంగాణ రాదనుకున్నావు, తెలంగాణ రావద్దనుకున్నావు, తెలంగాణ ద్రోహి నువ్వు. చాలా మంది ఉన్నాడు ముఖ్యమంత్రి, తెలంగాణ వస్తే ఏం చేస్తారో మనకు దుకాణం నడుస్తుందా అన్నాడు చాలా సందర్భాల్లో. తెలంగాణ వస్తే ఏది మళ్ళీ అందరూ ఇట్లా కూర్చుండేనే, తెలంగాణ రావద్దు, ఇట్లా కొట్టాడాలి, మజా ఉండదు, చంపుకోవచ్చు, ఇట్లా మంచిగా. తెలంగాణ రావద్దని కోరుకున్నటువంటి మొట్టమొదటి తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇది నేను చెప్పాను. అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది నాయకులు చెప్తున్నారు, ఉద్యమకారులందరూ చెప్తున్నారు, నువ్వు దీక్ష విరమించినాక ఏం దాగినావు, మళ్ళా బెడ్ మీద ఎట్లా ఉన్నావు, డాక్టర్లు వచ్చి నీ వైద్య టెస్ట్ చేసినాక నీ వెయిట్ ఎంత, నువ్వు దీక్ష చేసే సమయంలో నీ వెయిట్ ఎంత రిపోర్ట్ కూడా ఉన్నది. గోన ప్రకాశం వారు ఇచ్చినప్పట్ల రిపోర్ట్ లేదు, ఇక్కడ పోయింది, తెప్పియాలి మళ్ళీ. అది ఉందా? బయటపడతా రిపోర్ట్, బయటపడతా, అది బయటపడతాను. ఇప్పుడు దీక్ష చేస్తే వెయిట్ తగ్గుతుందా అన్న పెరుగుతుందా? ఈయన వెయిట్ పెరిగిండు, సంపడైనా రాత్రి. ఇప్పుడు అక్కడ ఏం పని? ఏదో సినిమాలో హాస్య నటుడు ఆ గ్లూకోజ్ ఎక్కించుకుంటాడు, నోట్లో పై పెట్టుకుని మంది అవుతా ఉంటాడు. పెడతారు ఇలా సోషల్ మీడియాలో చాలా మంది చూస్తారు, రేపటి ఫోటో పెడతారు, అదే ఫోటో పెడతారు. నీ బతుకు బతుకు నీది. నువ్వు తెలంగాణను పోటు కానీ తోపు కానీ తీసిపారు కానీ నువ్వు. మోడీ గారిని 18 నెలల్లో ఇంటికి పంపిస్తాడు నేను తోపు గాడినే. నువ్వు నీ దుకాణం చక్కగా చూసుకో ఫస్ట్. నీ వెనక ఏం నడుస్తుందో తెలుస్తలేదు. లొల్లి స్టార్ట్ అయ్యేది. మొన్న వేయండు నితీష్ కుమార్ గారికి వేయండి అన్న, వాస్తవ విషయం చెప్తే నితీష్ కుమార్ గారికి వేయండు. ముఖ్యమంత్రి గుండె మీద చేసుకొని చెప్పి ఏం చెప్పిండు నితీష్ కుమార్, ఏం చెప్పిండు, నువ్వు నితీష్ కుమార్కి ఏం చెప్పినావు చెప్పు నాకు. నితీష్ కుమార్ దగ్గరకు పోయినాక నితీష్ కుమార్ అడిగినట్టు నేను అసెంబ్లీ రద్దు చేస్తున్నావా అన్నాడట. చేద్దామనుకుంటున్నా, ఆయనతో మునుగోడులో ఎట్లా వీగతట్టున్నది, ఈ మునుగోడు వీగినాక ఒక్క ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక్క మంత్రి ఉన్నాడు, అందరు ఇష్టపెట్టి వీగుతారు, నా దుకాణం బంద్ అవుతుందని చెప్పి చెప్పినాడా. మరి నిజంగా నువ్వు అవినీతి పాల్పడ్డావా చెప్పు అన్నాడట. నేను కొంత పాల్పడ్డా, నా బిడ్డ కొడుకు తీస్తే మొత్తం చంపుతున్నారు, మొత్తం అవినీతే, ఏ చేసేవాడు నా బిడ్డ కొడుకు పిల్లలతో ఇజ్జత పోతుంది సార్ అన్నాడట. నేనంటే నాకడ తోపు అంటే రద్దు చేయకన్నాడట. నువ్వు ఇట్లా అసెంబ్లీ రద్దు చేస్తే రాష్ట్రపతి పాలన పెడతారు, నేను జైలుకు పంపుతారు, నువ్వు రద్దు చేయకన్నాడట. ఇక రద్దు చేస్తాన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దగ్గర వాస్తవం, నా కుటుంబం పూర్తిగా కరప్షన్ ఫ్యామిలీ నది, పూర్తిగా పుట్టుపూడు చంపుతున్న కొడుకు బిడ్డ, అన్ని ఆధారాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు అసెంబ్లీ రద్దు చేయకుంటే మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది, ఎవరుండరు. ఈ లోపల ఆరోపణలు ఇంకొకటి తర్వాత ఒకటి బయటపడతా ఉన్నాయి, నా కొడుకు బిడ్డ మీద బయటపడతా ఉన్నాయి. మళ్ళీ ఏడమేమో ఇబ్బంది వస్తుందో, ఆయనతో ఉన్న దుకాణం బంద్ అవుతుందని చెప్పి
భయం అవుతుంది సార్ అంటే నువ్వు దుకాణం బంద్ కాదు ఇంకా కనీసం కొన్ని రోజులు ఉంటావు ఆయనతో ఈ ఉన్న దుకాణం బంద్ అవుతుంది వెంటనే బంద్ అవుతుంది నువ్వు రద్దు చేయకని చెప్పి నితీష్ కుమార్ చెప్తా నువ్వు దమ్ముంటే ఇప్పుడు రద్దు చేయి అసెంబ్లీని చెయ్యి రద్దు అయ్యి నువ్వేంటి రద్దు అయిపోయింది దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎలక్షన్లకు అంటే చెప్పలేము రాత్రి 2 పెగ్గులు గట్టిగా చంపితే తెల్లారి రద్దు చేస్తారు అదే వేరే విషయం ఏక్ నిరంజన్ పార్టీ అది తెలంగాణను కేంద్రానికి మోడల్ చేస్తున్నాడు ఏం చేస్తా ఫామ్ హౌస్లో వండుడా ఫామ్ హౌస్లో వండాలే సచివాలయం రావద్దు అసెంబ్లీని సగం రోజులు నడపద్దు అంచనాల నుంచి ప్రాజెక్టులు కట్టాలి కమిషన్లు చంపాలి కుటుంబమే పాలించాలి పొట్టు దోసుకోవాలి అన్నిట్లో వాటాలు ఉండాలి స్కామ్లో నా కుటుంబం తప్ప ఇంకో కుటుంబం రాదు తెలంగాణను దోసుకున్న ఎక్స్పర్ట్ నేను ఇక దేశాన్ని దోసుకుంటాను పోతాడు నేనే ఏం చెప్తావు దేశాన్ని పోయి నా కుటుంబం అంతా పత్తాల కేసులో లిక్కర్ కేసులో డ్రగ్స్ కేసులో ల్యాండ్ కేసులో శాండ్ కేసులో అన్ని కేసులో నా కుటుంబమే దోసుకున్నది నేను తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలే రుణమాఫీ చేస్తాను చేయలే ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఉద్యోగాలు ఇవ్వలే నిరుద్యోగ వృత్తి ఇస్తాను నిరుద్యోగ వృత్తి ఇవ్వలే ఇల్లు కట్టిస్తాను ఇల్లు కట్టియలే దళితును ముఖ్యమంత్రి చేస్తాను ముఖ్యమంత్రి ఇవ్వలే దళిత బంధు ఇస్తాను ఇవ్వలే ఇవన్నీ చెప్పాలి పోయి ఇవి చెప్పిన వాటి అక్కడ మోసం చేస్తాను నేను ఎక్స్పర్ట్ను మళ్ళీ మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నా అని చెప్పి చెప్పుకుంటావా పోయి ఏం చెప్తాడు పోయి దేశానికి తెలంగాణ మోడల్ చేస్తాడు అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్తున్నారు వెనుక చాలా మంది ఎమ్మెల్యేలు బయట మాట్లాడుకుంటారట మీటర్ల గురించి వేనా కూడా నవ్వుకుంటారు సార్ జనం రైతులు ఎవ్వరు మన మాట నమ్మతలేరు సార్ అని చెప్పి ఆయనకు చాలా సందర్భాల్లో సమాచారం ఇచ్చారట ఇది బీజేపీకి ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది సార్ ఈ మోటార్ల కాడ మీటర్లు పెడతారంటే ఎవ్వరు నమ్మతలేరు సార్ అని చెప్పి చెప్పినా కూడా ఇంటలేడు అంటే ఆయనకి ఏంటంటే 10 సార్లు అబద్ధం చెప్తే అది నిజమైతే ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు నువ్వు నిజం చెప్పినా అబద్ధం అవుతుంది అది నువ్వే పెద్ద అబద్ధాల కోరువును దగా కోరువును వంచేటువంటి ఒక మూర్ఖత్వ పాలన అనేది మొన్న నెలల ఆగస్టు మొన్న 22 నాడు అసలు బిల్లులు మొత్తం ఎక్కడ కూడా అసలు మీటర్ మోటార్ కాడ మీటర్ అనే పదమే రాలే ఎక్కడ రాలే ఇవ్వ పనికిరాని పేపర్లు చూపెట్టి మోటార్ కాడ మీటర్ పెట్టుకున్నారు మోటార్ కాడ మీటర్ పెట్టుకుంటారని చెప్పి ఆడ అందరికి చూపెడితే వాళ్ళు చదివిన ఏం చేస్తారు వాళ్ళు దీనిలో లేస్తారంటే నాకు తెలియదు అంటాడు వాళ్ళను నేను చెప్పింది వినాలంటాడు ఒక అసెంబ్లీలో పార్లమెంటులో ఉన్న బిల్లును అసెంబ్లీలో తప్పుదో పట్టించే విధంగా మాట్లాడము ఎంత దుర్మార్గమో ఎంత సిగ్గుచేటో ఒక్కసారి ఆలోచించాలి ప్రజాస్వామ్యవాదులు ఆలోచించాలి ఇప్పుడు 2021లో కేంద్రం చేసినటువంటి రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్లోనే అప్పుడు చూపెట్టిన పేపర్స్ మీకు కూడా చూపెట్టిన వ్యవసాయ పంపు సెట్లకు ఎట్టి పరిస్థితుల్లో మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని చెప్పి క్లియర్గా ఆ రోజు చెప్పిన ఆ స్కీమ్లో ఉంది దానిలో ఆ రోజు పూర్తి ఆధారాలు కూడా బయటపెట్టాను నేను అప్పటి నుంచి అన్ని మూసుకున్నారు మళ్ళీ ఇప్పుడు మునుగోడు ఎన్నికలు కదా మళ్ళీ మీటర్ స్టార్ట్ చేసాడు హుజరాబాద్ గిట్నే మాట్లాడితే అన్ని ఆధారాలతో సహా బయటపెట్టినా మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ మునుగోడు ఎన్నికలంగానే మళ్ళీ మీటర్లు అన్నాడు నేను సవాల్ చేసిన మరి అసెంబ్లీ ఎందుకు మాట్లాడలే సవాల్ చేస్తాడు పోయి మాట్లాడు ఇక మళ్ళీ రాడిగా అంతే కూడా తల నరుకుంటా ముక్కు నరుకుంటా నోరు కాదు నోరు మెడకాయ మీద తలకాయ రకరకాల చెప్పిండు ఇప్పుడు కొత్త స్టార్ట్ చేసిండు ఇప్పుడు ఇక ఇది రాజీనామా ఇస్తా అయ్యా కొడుకు ఇది రాజీనామా ఇస్తా అని ఆ కొడుకు రాజీనామా అయ్యాడు అయ్యా రాజీనామా అయ్యాడు నువ్వు అసెంబ్లీలో సవాల్ చేసినావు సవాల్ను స్వీకరించినాం
మా మీద ఆరోపణలు చేసినావు, ఇది తప్పు అని నేను నిరూపిస్తానా. మరి అన్ని మూసుకొని ఎందుకున్నావు ఇవాళ? ఎందుకు స్పందిస్తలేవు దాని మీద? తెలంగాణ మొత్తం చర్చించుకుంటారే, సవాల్ను స్వీకరించేది బీజేపీ, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు కాబట్టి తప్పు ఇది. ఇంత దుర్మార్గం అంటే నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు. ఫ్రీ కరెంట్ ఇచ్చినప్పుడు డిస్కమ్లకు పైసలు కట్టాలా లేదా? 70,000 కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నాయి, 20,000 కోట్ల రూపాయలు చెల్లించాలి ఇప్పటి కూడా. నువ్వు విద్యుత్ను అక్రమంగా వినియోగించుకుంటూ వాడుతున్నావు అంటే నీ ఫామ్ హౌస్ ఎగ్జాంపుల్. నీ ఫామ్ హౌస్లే 30 గ్రామాలకు వాడే విద్యుత్తును ఉచితంగా వాడుకుంటున్నావు. అనేక ఫామ్ హౌస్లు వాడుకుంటున్నారు. పాత బస్తీలో కరెంటు బిల్లు వసూలు చేస్తలేవు రైతులు. వాళ్ళేమన్నా నువ్వేమైనా బిచ్చం ఎత్తుకుంటున్నావా? నువ్వేది ఫ్రీ వాడుకుంటున్నావు? అక్కడ పెద్ద పెద్ద ఫామ్ హౌస్ కట్టడం ఏమైనా బిచ్చపోలా వాళ్ళు? ఎందుకు ఇస్తలేవు? వసూలు చేస్తే డిస్కౌంట్ పైసలు వస్తుండే కదా. విద్యుత్ యుద్ధం రెచ్చగొడుతున్నాయి పోటీగా. అది చదువుకోలేదు, వాళ్ళు తెలియదు వాళ్ళకన్నా. నీ బండారం అంతా తెలుసు. జీతాలు ఇచ్చే పరిస్థితి ఫస్ట్ నాడు జీతాలు రావాలి, 10వ తారీఖు జీతాలు వస్తున్నాయి వాళ్ళకి. రాబోయే రోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి, అతి ముఖ్యమైన శాఖ కాబట్టి వాళ్ళు రోడ్డు మీకు ఎక్కి సమ్మె చేస్తే ఈయన అవుట్ అవుతాడని భావించే వాళ్ళని రెచ్చగొట్టడానికి, వాళ్ళను భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి రెచ్చగొట్టి ఇవాళ వాళ్ళని మోసం చేసే ప్రయత్నం, నమ్మించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తెలియదు వాళ్ళకు. వాళ్ళు ఆ శాఖ ఉద్యోగులే. నువ్వు ఫ్రీ కరెంటు పేరుతోని డిస్కౌంట్లు పైసలు కట్టకుండా ఏ విధంగా మోసం చేస్తున్నావో తెలియదు వాళ్ళకు. కట్టు, పైసలు కట్టు. జీతాలు ఇస్తాడు వాళ్ళకు. ఇంకా 2 నెలలైతే జీతాలు అసలు ఇయ్యలే పరిస్థితి. కాబట్టి ఆ నేరాన్ని ఏమో అడ్వాన్స్ గా బీజేపీనే నెట్టాలి. నువ్వు బీజేపీ పేరు చెప్పి మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అడుగున అడుగుంటాం. నువ్వు మమ్మల్ని జైలు పంపుతావా, లాఠీ చార్జ్ చేస్తావా, జైలు మొత్తం నిండిపోతాయి. రాసి పెట్టుకో. జైలు మొత్తం తెలంగాణలో జైలు నిండిపోతాయి. నువ్వు ప్రైవేటు ప్రభుత్వ భవనాలు కూడా జైళ్లగా మార్చేటువంటి పరిస్థితి నువ్వు మోటార్లకు మీటర్లు పెట్టే రోజు తప్పకుండా ఇది జరిగి తీర్చని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు ఆషామాషి తమాషా చేస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ పేరు చెప్పి మోటార్ల కాడ మీటర్లు పెట్టి ఇవాళ విద్యుత్ శాఖ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో, డిస్కౌంట్లకు పైసలు కట్టలేని పరిస్థితిలో మొత్తం డిస్కౌంట్ మొత్తం నాశనం అవుతున్నాయి. తెలంగాణ మొత్తం అంధకారం అవుతున్నటువంటి పరిస్థితిలో ఆ నేరాన్ని బీజేపీ నెట్టే కేంద్రం మీదకి నెట్టి డ్రామాలాడే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అసలు నువ్వు ఈ దేశంలో ఎక్కడ కూడా మోడీ గారి యొక్క ఆలోచనతో ఎక్కడ కూడా కరెంటు కోతలు లేవు, కరెంటు కట్ అయితే లేదు. 26 రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉన్నది. 26 రాష్ట్రాల్లో. ఇది మోడీ గారి యొక్క ఆలోచన. నువ్వేం చేసినావు? నీ వల్ల ఏంది? అడ్డగోలు రేటు చేసుకుంటున్నావు, కరెంటు బయట కొనుకేసుకుంటున్నావు. కేంద్రం అట 1 మెగావాట్ విద్యుత్ తెలంగాణ కేలాట. ఎంత అబద్ధం అంటున్నది. కేంద్ర విద్యుత్ సంస్థలు అండి, ఎన్టీపీసీ కానీ, ఎన్సీపీ కానీ, ఎన్ఎల్సీ కానీ 3200 మెగావాట్ల విద్యుత్తును కేంద్రం నుండి నువ్వు పొందలేవా? ఫస్ట్ చెప్పాలి. ఇది తప్ప అని చెప్పు. కేంద్రం నుంచి నువ్వు పొందలేవు అని చెప్పు. నేను ఆధారాలతో సహా బయటపెడతా. దాంతోపాటు 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ను రామగుండంలో పనులు ప్రారంభమైనాయి. ఇది వాస్తవం కదా? ఇది దీని ద్వారా 80% విద్యుత్తును మన తెలంగాణ రాష్ట్రం వాడుకోవచ్చు. 80% పవర్ను మనమే వాడుకోవచ్చు. మరి ఇది వాస్తవం కదా? దీనిలో కమిషన్ రాదు, ముఖ్యమంత్రి పర్సంటేజ్ రాదు. దీనిలో బయట అడ్డగోలు రేటు కొంటే కమిషన్ కూడా దొరుకుతాడు తక్కువ. ఇక్కడ వాస్తవ రేటుకి వస్తే కమిషన్ మిగిలే, పైసలు మిగిలే ఆయనకు. బీజేపీకి 36% ఓట్లు రాలేదట. అసలు నీ పార్టీ అంతా చెప్పరాదు. నీకు గింత పార్టీ నీది, గింత పార్టీ నీది. మరి ప్రపంచంలో అతిపెద్ద పార్టీ
అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. నక్కకు నాగలోకం కాదు, ఇంకా వేరే దానికన్నా ఫరక్ నీకు నా పార్టీకి. ఇప్పుడు లాస్ట్కు నీ క్యాడర్ లేని పార్టీ, కెపాసిటీ లేని పార్టీ. నీ మాట కూడా ఎవరు ఇంటలేడు. నీ మాట నీ కార్యకర్తలు కూడా ఇంటలేడు కాబట్టి పోలీసులు పెట్టి అలా ఆడిస్తున్నావు. మళ్ళీ ఏం చేసిన ఈ మొత్తం ఈ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళతో ఎంఐఎం పార్టీ క్వశ్చన్స్ ఆయన అడిగిపించుకున్నాడు. అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం పార్టీ, టీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి క్వశ్చన్స్ అడగాలి. ఇలా కాంగ్రెస్ అని అదే క్వశ్చన్ అడుగుతాడు, ఎంఐఎం పార్టీ అని అదే అడుగుతాడు, ముఖ్యమంత్రితో బీజేపీ తినిపిస్తారు వాళ్ళు. అంటే 3 పార్టీలు కూడా కదా. దానికి మొత్తం 2 రోజులు మొత్తం ఊగదప్పుడు మొత్తం ఉన్న లేనిపోయిన అబద్ధాలు అన్నిటి వీళ్ళే ఫుల్ హ్యాపీగా సపోర్ట్ కొడతాడు, బలాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ ఎట్లా ఉండదు మరి, అన్ని వాస్తవం వాళ్ళు కూడా ఏం చేస్తుందో తెలియదు మరి. వాళ్ళు కూడా దానిలో సగం మంది వాళ్ళు తిట్టుకోవట్టే మా కోవట్లు మాలో బాగుండాలని చెప్పి. కాబట్టి ఇవాళ ఏది పడితే అది వాగి మోడీ గారి మీద ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. గతంలో ఆంధ్ర కుట్రలు అన్నాడు, ఇప్పుడు కాషాయ కుట్రాడు. కాషాయం అంటేనే గజ అంటున్నాడు ముఖ్యమంత్రి. కాషాయ జెండా కాషాయ చూసినా గజ అంటున్నాడు. ఇప్పుడు కాషాయ కుట్రలు అంటున్నాడు. ఇంకా కుట్రలే నువ్వు పెద్ద కుట్ర దారువే నువ్వే. ఇటువంటి పరిస్థితుల్లో అసెంబ్లీని వేదికగా చేసుకొని అబద్ధాలతో ప్రజలు నంపించేసేట ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలో ఏం అభివృద్ధి చేసినావు, ఏం హామీలు ఇచ్చినావు, ఏం హామీలు నెరవేర్చినావు, ఏం చేయబోతున్నావు చెప్పకుండా బహిరంగ సభలో కూడా నువ్వు చేసిన అభివృద్ధి ఏంది, ఏం చేయబోతున్నావు అభివృద్ధి గురించి మాట్లాడకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టడము, ఇతర రాష్ట్రాల నుంచి మతతత్వాలను రప్పించి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడము, అభివృద్ధి విషయంలో ప్రజలు మర్చిపోయే విధంగా చేయడము, కేంద్రాన్ని తిట్టడమే పనిగా పెట్టుకుంటే ప్రజలు ఆ విషయంలో హర్షించారనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అందుకే నువ్వు సవాల్ చేసినావు, ఆ సవాల్కి సిద్ధమే. మేము సవాల్ని స్వీకరించినాం, దానికి దిగిరా. ఈరోజు వీఆర్ఏల విషయంలో నీ దుర్మార్గంగా నువ్వు చేయించిన లాఠీ చార్జు అంతకంటే సిగ్గుచేటి ఇంకోటి కాదు. వాళ్ళు పేదలు, బడుగు, బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలు, వాళ్ళ వ్యక్తులు అందరూ కూడా మనం బేషరతుగా విడుదల చేయి. ఎవరైతే లాఠీ చార్జ్ చేసారో నీ తప్పు లేదంటే మనం యాక్షన్ తీసుకో. ధన్యవాదాలు. సచివాలయం ఫస్ట్ పెట్టమని చెప్పు. దేశం నుంచి పక్క పెట్టు, సచివాలయానికి పెట్టమని చెప్పు. కొత్త సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు, సర్దార్ పటేల్ పేరు పెట్టమని చెప్పి, రెంట్లు ఏదో పెట్టమని చెప్పాను. ఆయన ప్రగతి భవన్లో, ఆయన తెలంగాణ భవన్లో ఈ ఫోటో చూపడతా మీకు. టీఆర్ఎస్ ఆఫీస్లో ఫస్ట్ అంబేద్కర్ గారి ఫోటో ఉండే, తీసి పడేసిండి ఆయన ఫోటో. అంబేద్కర్ గారి ఫోటో తీసేసి ఆయన ఫోటో పెట్టుకున్నాడు. దీనికి ఫస్ట్ సమాధానం చెప్పు నువ్వు. నా చర్చ దీనికి సమాధానం చెప్పు ఫస్ట్. అంబేద్కర్ గారి ఫోటో కనబడతలేదు, అంతకుముందు ఉండే అంబేద్కర్ గారి ఫోటో. ఆ ఫోటో తీసేసి నీ ఫోటో పెట్టుకున్నావు. దీనికి సమాధానం చెప్పు. దళితులు ముఖ్యమంత్రి ఎప్పుడు చేస్తావు చెప్పు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానే అవమానపరిచిన మూర్ఖు నువ్వు. నోరింట్లా చిన్నకు అర్థం కాలే. విగ్రహం కాడికి ఎప్పుడైనా వేయడం, విగ్రహం పనులు మేము కొట్టాడితే పనులు ప్రారంభించినాం మొన్న. ఎప్పుడన్నా వేనా సచివాలయానికి 3 సార్లు కింద ఏదో నిధి ఉన్నట్టే పోతే ఊకే పోతున్నాడా, తవ్వి పెట్టినట్టే పోతుండే అప్పుడప్పుడు. ధన్యవాదాలండి.